ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మరి శరన్నవరాత్రులు రాబోతున్నాయి అంటే 9 రోజులు ఒక మంచి ఆరా, మంచి ఎనర్జీస్, అమ్మవారి ఆరా ఉండబోతోంది. మరి అమ్మవారి 9 నవరాత్రులు 9 రోజులకు సంబంధించిన ప్రత్యేకమైన విశేషమైన విషయాలన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా వివరించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించడం వల్ల మనకి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది పూర్తిగా, అసలు అమ్మవారి అలంకారం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వివరంగా సవివరంగా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు గురువుగారు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అయితే ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించడం వల్ల ఆ కంప్లీట్నెస్ అనేది మనకి మొదలవుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అందరికీ చెప్పబోయేది ఒకటే, శరన్నవరాత్రుల్లో మన అమ్మవారి యొక్క ఏదైతే మన పీఠంలో కానీ ఒక రూమ్లో కానీ పూజ గదిలో అలంకరణ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉండవలసిన విషయం ఏంటంటే అక్కడ ఆవు పేడతో అలకమని చెప్పారు. కాకపోతే ఇప్పుడంతా మనకి టైల్స్ వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఆవు పేడ, అది కూడా దేశీవాలి ఆవు పేడ ఇంతైనా సరే మీరు అక్కడ పూజ గదిలో పెట్టుకోండి, తీసుకొచ్చి కొంచెమైనా సరే పెట్టుకోండి అక్కడ. అప్పుడే ఆ యొక్క పూజకు ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కిస్తామమ్మా మనం ఫోన్లో కానీ సిస్టంలో కానీ సాఫ్ట్వేర్ ఎక్కించేటప్పుడు ఆ సాఫ్ట్వేర్కి స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా సాఫ్ట్వేర్ నా దగ్గర ఉందండి ఏదో మనం సిస్టంలో పెట్టేసాను కానీ అది సిస్టమ్ పనిచేయట్లేదంటే ఎట్లా? ఒక సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందో మనం పూజ చేసే విధానం కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారు. మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనకి స్వర్ణాంకృత అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే బాలా త్రిపుర సుందరి ఆరాధన కనుక చేస్తే ఫస్ట్ వచ్చేది ఏమిటి అసలు అక్కడ అంటే జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. జ్ఞానము, అదేవిధంగా అమ్మవారు మంగళ స్వరూపము కాబట్టి అమ్మవారి యొక్క మీరు అవతారం కూడా చూసినట్లయితే ఒక చేతిలో అక్షయమాల, ఇంకో చేతిలో పుస్తకం ఉంటుంది అమ్మవారికి. ఈ బాలా త్రిపుర సుందరి ఎవరైనా చేస్తే ఆయుష్ పెరుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. అయితే మొదటి రోజు ఇప్పుడు చూడండి మనకి రకరకాల రంగురంగుల చీరలు కట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇది శాస్త్రంలో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ వస్త్రమే కట్టాలని ఎక్కడా లేదు. ఇదంతా ఏంటంటే ఆ యొక్క ప్రాంతం బట్టి, ఆ యొక్క ఆచార వ్యవహారాల బట్టి ఉంది కానీ మనకు పురాణాల్లో కానీ ఎక్కడా లేదు. పురాణాల్లో ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి? బాలా త్రిపుర సుందరి చేస్తున్నాము, ఆ రోజు మాత్రం కాస్త మీరు చిత్రాన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. అలా కాదండి నా దగ్గర అటువంటివి ఏమీ నేను ఇప్పుడు చేయలేను, ఆరోగ్యం బాగాలేదనుకుంటే బెల్లం ముక్క కూడా పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా భక్తి ముఖ్యము అని చెప్తుంది శాస్త్రం. భక్తి ముఖ్యము. అదేవిధంగా మీకు సరైనటువంటి పద్ధతి తెలియదు, చక్కగా పురోహితుని పిలిపించుకొని మీరు దానికి సంబంధించిన పూజ ప్రారంభించుకోండి. మొదటి రోజు ముందు రోజే మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. ముందు రోజు అమావాస్య రోజే మధ్యాహ్నం పూట నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసినటువంటి అన్నం తినాలని, సాయంత్రం పూట టిఫిన్ మాత్రమే చేయాలి అమావాస్య రోజుని. నెక్స్ట్ డే ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజు అన్ని సామాగ్రి తీసుకోవాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయినా మరోసారి చెప్తున్నాను నేను మీకు. దీక్ష తీసుకోవాలనుకునేవారు మాత్రం కొన్ని నియమ నిబంధనలు పాటించాలమ్మా. ఏమిటది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ముడి వేసుకోవాలి, జడ వదిలేసుకోకూడదు. చాలామంది వదిలేసుకుని ఉంటారు. అలాగే 9 రోజులు తలస్నానం చేయాలని రూల్ ఏం లేదు. మొదటి రోజు చేసుకోవచ్చు, మిగతా రోజు శిరస్నానం చేయొచ్చు. పురుషుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి. దీక్షలా తీసుకుంటే మాత్రం ఆ 9 రోజుల్లో గోర్లు తీసుకోవడము, హెయిర్ కట్ చేసుకోవడం చేయకూడదు. దీక్ష తీసుకునేవారు అందరికీ కాదు. అలాగే దువ్వెన పెట్టకూడదని చెప్తుంది శాస్త్రం. దువ్వెనతో ఆడవాళ్ళు కానీ పురుషుడు, స్త్రీ అమ్మవారిలాగా అలంకరించుకోవాలి అంటారు కదా, చేత్తో నీట్గా చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఈ దువ్వెన ఏమవుతుందంటే ఆల్రెడీ గతంలో మనం వాడినటువంటిది ఉంటాయి కదా ఇంట్లో, అందుకని వాడకూడదు అంటారు అట్లా. దానికి అంటే ఏమీ లేదు, అలంకరణకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అని, అంటే షోకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అమ్మవారి యొక్క ఆరాధన, ఇప్పుడు కొంతమందికి లలితా సహస్రనామాలు పూర్తిగా వస్తాయి. అదేవిధంగా లేనట్లయితే మరి కొంతమంది అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవచ్చు. మాకు ఖడ్గమాల ఉపదేశం ఉందండి అనుకునేటువంటి వారు ఉపదేశం ఖడ్గమాల తీసుకొని చేయొచ్చు. ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి, అందరూ చేయకూడదు ఖడ్గమాల. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు మొత్తం మీరు కనుక ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని ఓం బాలా త్రిపుర సుందరియై నమః
అనుకున్నా సరిపోతుంది చెప్పాలంటే. సో ఆ రోజు మొత్తం ఆ నామజపం చేసుకుని ఆ నామజపం నైవేద్యాలు చేసుకుంటే ఇవన్నీ సరిపోతుంది. చేసి పెట్టి ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ఏదైనా ఒక పూజ ప్రారంభించారనుకోండి అమ్మ, ఖచ్చితంగా 100% అమ్మవారు అక్కడికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వచ్చి తీరుతారు. వచ్చి తీరుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అక్కడ తన ఇది అక్కడ ఉంటుంది, ప్రజెన్స్ ఉంటుంది. మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యం పెడతారా చేస్తారా, ఆవిడ చక్కగా నవ్వుకుంటూ ఉంటుంది. చక్కగా సాయంకాలం సమయమే మొదలు అంటే రాత్రులు కదా ఇది, యాక్చువల్గా రాత్రిపూట ఎక్కువ ప్రభావం. కానీ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే త్రిసంధ్యల యందు చేయమని చెప్పారు. త్రిసంధ్యలు అంటే ఏంటి? మార్నింగ్, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట. ఒకవేళ మధ్యాహ్నం కుదరలేదు కనీసం 2 సార్లు, పొద్దున కూడా నేను పొద్దునే వెళ్ళిపోతానండి కనీసం రాత్రిపూట, కానీ కనీసం 2 సార్లు చేయడం చేయండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక సంకల్పం సిద్ధించాలి అంటే పుణ్యం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పుణ్యం ఎలా వస్తుంది అంటే మనం నిత్య దేవతారాధనమో లేకపోతే అనుష్ఠానమో ఇలాంటి నవరాత్రులు వచ్చినప్పుడు చేసేటువంటి పూజల వల్లే పుణ్యం వస్తుంది. కానీ నార్మల్గా ఎక్కడ ఎలా పడితే అలా రాదు. ఎందుకంటే ఒక దేవత అనుగ్రహించినప్పుడు పుణ్యం లేకపోతే ఆవిడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన పాపం లక్ష్మీదేవిని పిలుస్తాడు. పిలిచినప్పుడు శంకర నువ్వు నన్ను ఇమ్మంటున్నావు, ఇప్పుడు ఈవిడికి పుణ్యం లేదంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, గురువుగా ఆయన అడిగాడు కాబట్టి, ఇంకోటి ఏంటి, ఆవిడ ధర్మం పాటించింది. అమ్మ నువ్వు ఇవ్వాల్సింది అన్నప్పుడు ఉసిరికాయలు కురిపిస్తుంది. ఏది ఆదిశంకరాచార్యులు అడిగాడు కాబట్టి. కామన్గా మనకి ఏదైనా ఒక దేవత ప్రసన్నమైనప్పుడు పుణ్యం చూస్తుందట. ఈవిడికి ఎంత ఉంది, ఏమిటి పరిస్థితి, ఏమిటి పుణ్యం ఏమైనా సంపాదించుకున్నదా లేదా, పుణ్యం ఎలా వస్తుంది, పాపం ఎలా వస్తుంది. శాస్త్రం ఏం చెప్పింది అంటే, పరోపకారం పుణ్యం. నువ్వు పరుడుకు ఉపకారం చేయి, పాపం మాత్రం చేయకు. వాడిని ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెడితే పాపం వస్తుంది, మంచి చేస్తే పుణ్యం వస్తుంది. అది కూడా మంచి అంటే ఎలాగా, మీరు ఒక సహాయం చేస్తున్నామంటే, ఇప్పుడు అవతల వ్యక్తికి అవసరం ఉండి సహాయం చేయడం వేరు, అవతల వ్యక్తి పనికొచ్చే సహాయం వేరు. అపాత్ర దానము అంటారు. దానం నిజంగా అవతలకు పనికొచ్చే దానం వేరు. అపాత్ర దానం అంటే దానివల్ల మళ్ళీ నీకు పాపం వస్తుంది. అంటే నువ్వు అనవసరంగా రోడ్డు మీద తిరిగి మందు కొట్టేవాడికి డబ్బులు ఇచ్చావు అనుకోండి, నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల వాడి హెల్త్ కూడా పాడైందిగా, అంతే కదా, దానికి నీకు పాపం వస్తుంది. కాబట్టి పుణ్యం చేసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు శాస్త్రంలో. అలాగే ఈ నవరాత్రులు కూడా ఎవరైతే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ ఇటువంటి పదార్థాలు తినిపించడం కానివ్వండి, ఈ నవరాత్రుల్లో మనం ఎంతసేపు అమ్మవారి ఆరాధన కాకుండా అమ్మవారి ఆరాధనతో పాటు నవగ్రహ ఆరాధన కూడా చక్కగా పనిచేస్తుందని చెప్తుంది. నవగ్రహ దోషాలు ఉన్నాయనుకోండి, మా మొదటి రోజు నుంచి కూడా రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రోజుకొక గ్రహం దగ్గర చేసినట్లయితే చక్కగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, చిన్నపిల్లలకి మాటమాటికి అనారోగ్యాలు వస్తున్నాయి అనుకోండి, ఈ బాలా త్రిపుర సుందరి మొదటి రోజు కాబట్టి ఆ రోజు కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో సంతానంకి వచ్చేటువంటివి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. అవి అంటే ఈ 9 రోజులు దీక్షా నియమం అంటే ప్రత్యేకంగా దీక్షా నియమాలు అంటే ఏం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎర్రటి వస్త్రాలు ధరించాలి, దీక్షలో ఒక మాల వేసుకోవచ్చు, బ్రహ్మచర్యం పాటించాలి, అదేవిధంగా నేల మీద చక్కగా పడుకోవాలి, అబద్ధం ఆడకూడదు. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఆడితే మీ యొక్క వాక్కు శుద్ధి పోయింది, ఇంకేం లాభం. సో ముఖ్యంగా మనసులో కూడా ఇంకోళ్ళ గురించి కీడు శంకించకూడదు. సరే అజ్ఞానం కొద్ది ఎవడో ఏదో అన్నారు ఉదాహరణకి, ఏం చేస్తాం, వాళ్ళకంతే అంతే ఇచ్చింది, వాళ్ళ పుణ్యం అంతే ఉంది, వాళ్ళ పాపం అంతే ఉంది, ఏం చేస్తాం అనుకోవడం. ఈ నవరాత్రులు పాజిటివ్ దీంతో ఉంటూ చేసే ప్రతి పని అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతిదీ కూడా మీరు ఏం పని చేస్తున్నారు, ఇప్పుడు పొద్దున్నే పూజ చేసుకున్నారమ్మా, ఆఫీస్కి వెళ్ళారు, మీరు జాబ్ బిజినెస్ చేసుకుంటున్నారు, ప్రతిదీ అమ్మ 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 అనుకుంటా అంటే అమ్మవారి స్మరణతోనే మీ ప్రతి పనిని చేయండి నవరాత్రులు. మీరు చూస్తారు లైఫ్లో ఎంత చేంజ్ ఉంటుంది అనేటువంటిది. నిజంగా అంటే మీరు చెప్తుంటేనే ఆ వైబ్స్ బాగా అనిపిస్తున్నాయి గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మొదటి రోజు అమ్మవారి దీక్ష నియమాలు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు, అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. రెండవ రోజు అమ్మవారి దీక్షని ఎలా తీసుకోవాలి, ఏ అమ్మవారికి పూజించాలి అనే పూర్తి వివరాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం.